దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా యేసయ్యా నేనే సత్యమన్నదేవా నేనే మార్గమన్నదేవా నేనే సత్యమన్నదేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు దిగులేలా నీవు నాకు ఉన్నావయ్యా నాకు భయమేలా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా యేసయ్యా హృదయమంత గంతులు వేసే ఉత్సాహం ఉరకలు వేసే చర్చి నిండ జనులను చూసే ఎన్నడు కనిపించని మనిషి వచ్చే హృదయమంత గంతులు వేసే ఉత్సాహం ఉరకలు వేసే చర్చి నిండ జనులను చూసే ఎన్నడు కనిపించని మనిషి వచ్చే క్రిస్మస్ మరలా వచ్చింది క్రిస్మస్ గీతాలు పాడే గడి వచ్చేసింది క్రిస్మస్ మరలా వచ్చింది క్రిస్మస్ వేషాలు వేసే గడి వచ్చేసింది ఎటు చూసిన రంగులే ఖరీదైన దుస్తులే పరిశుద్ధత ఒక్కటే అందరిలో కొదువులే వింతైన స్టారులు కనిపించే రోజులు వేషధారులు వేసే సింధులు విందులతో ఒంటెల పైన ఎడారులలోన జ్ఞానులు వచ్చారు ఆరాధించుటకు కారులు ఉన్నా రహదారులు ఉన్నా ఆదివార ఆరాధన గుర్తులేని
హృదయమంత గంతులు వేసే ఉత్సాహం ఉరకలు వేసే చర్చి నిండా జనులను చూసే ఎన్నడూ కనిపించని మనిషి వచ్చే యువతగా ఉన్న పురుషుని ఎరుగక ఉన్నా మరియ తల్లిలా బ్రతకని యువతలకు యవ్వనుడైనా నీతిమంతుని గున్నా యోసేపులా ఉండని యువకులకు యువతగా ఉన్న పురుషుని ఎరుగక ఉన్నా మరియ తల్లిలా బ్రతకని యువతలకు యవ్వనుడైనా నీతిమంతుని గున్నా యోసేపులా ఉండని యువకులకు హృదయమంత గంతులు వేసే ఉత్సాహం ఉరకలు వేసే చర్చి నిండా జనులను చూసే ఎన్నడూ కనిపించని మనిషి వచ్చే బోధకులెంతో బోధతో బుద్ధి చెప్పినా పాపం మానని పండుగ భక్తులకు రెండవ రాకడ కొరకై సిద్ధము కాక తినుచు త్రాగుచు గంతులు వేయుట కొరకు బోధకులెంతో బోధతో బుద్ధి చెప్పినా పాపం మానని పండుగ భక్తులకు రెండవ రాకడ కొరకై సిద్ధము కాక తినుచు త్రాగుచు గంతులు వేయుట కొరకు సమయం ఇది కాదు సోదరా ప్రభు రాకడ దగ్గరాయరా ఈ లోకం అసలు నిజము కాదురా మరణముంది మార్పు చెందరా క్రిస్మస్ క్రిస్మస్ రియల్ క్రిస్మస్ మార్పు చెందడమే నీవు నిజ క్రిస్మస్ 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 హ్యాపీ క్రిస్మస్ రక్షణ పొందడమే నీవు నిజ ఆనందమే యేసయ్యతో విందులే పసందైన రోజులే పరిశుద్ధత ఒక్కటే ఉంటే ఇవి నీవులే ప్రార్థించే పెదవులు గణపరిసే గణములు ఇవి అన్నీ ఉంటేనే నిజమైన క్రిస్మస్ హృదయమందు యేసు ఉండాలి ఆత్మతోనే ఆరాధించాలి అంధకారం అంతరించాలి ప్రభు సన్నిధిని ఆనందించాలి హృదయమంత గంతులు వేసే ఉత్సాహం ఉరకలు వేసే చర్చి నిండా జనులను చూసే ఎన్నడూ కనిపించని మనిషి వచ్చే హృదయమంత గంతులు వేసే ఉత్సాహం ఉరకలు వేసే చర్చి నిండా జనులను చూసే ఎన్నడూ కనిపించని మనిషి వచ్చే క్రిస్మస్ మరలా వచ్చింది క్రిస్మస్ గీతాలు పాడే గడి వచ్చేసింది క్రిస్మస్ మరలా వచ్చింది క్రిస్మస్ వేషాలు వేసే గడి వచ్చేసింది ఎటు చూసిన రంగులే
ఖరీదైన దుస్తులే పరిశుద్ధత ఒక్కటే అందరిలో కొదువులే వింతైన సారులు కనిపించే రోజులు వేషధారులు వేసే సింధులు విందులతో హృదయమంత గంతులు వేసే ఉత్సాహం మురకలు వేసే చర్చి నిన్న జనులను చూసే ఎన్నడు కనిపించని మనిషి వచ్చే హృదయమంత గంతులు వేసే ఉత్సాహం మురకలు వేసే చర్చి నిన్న జనులను చూసే ఎన్నడు కనిపించని మనిషి వచ్చే సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చదా సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చదా పాపులకును మిత్రుడంటూ ప్రాణము తగిలేసనంటూ పాపులకును మిత్రుడంటూ ప్రాణము తగిలేసనంటూ నాతో యేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంటూ సాక్ష్యమిచ్చదా దిక్కు దశలు లేని నన్ను దేవుడంత కనికరించే దిక్కు దశలు లేని నన్ను దేవుడంత కనికరించి మక్కువత నాకు నేను మనశ్శాంతినిచ్చినాడే సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చదా పల్లెటూర్ల పల్లెటూర్ల జనుల రక్షణ భారము నా పైన గలగి పల్లెటూర్ల జనుల రక్షణ భారము నా పైన గలగి పిల్లలకును పెద్దలకును స్వామికును సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చదా బోర చేయులేని వారు ములకు తాను లేని వారు బోర చేయులేని వారు ములకు తాను లేని వారు నాదు యేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చదా పాపులకును మిత్రుడంటూ ప్రాణమొసగిలేచనం పాపులకును మిత్రుడంటూ ప్రాణమొసగిలేచనం నాదు యేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చదా సూరులైన జారులైన జారులైన ఎవరైన
శూరులైన జారులైన యౌవన ఘోర పాపులైన క్రీస్తు పూర్మితో రక్షించుడంటూ సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంటూ సాక్ష్యమిచ్చదా పరమత దూషణములేల పరిహరించు పలుకుడేల పరమత దూషణములేల పరిహరించు పలుకుడే ఇరుగు పరుగు వారి కల్ల యేసు క్రీస్తు దేవుడంటూ సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంటూ సాక్ష్యమిచ్చదా ఎల్ల కాల పూర్వకుండ వేళ ఆత్మశాంతి లేక ఎల్ల కాల పూర్వకుండ వేళ ఆత్మశాంతి లేక కల్లడిల్లు వారి కల్ల తండ్రి కుమారాత్మ సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంటూ సాక్ష్యమిచ్చదా సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుట సాక్ష్యమిన గనిన వినిన సంగతులను తెలుపుట సాక్ష్యమిచ్చు కొరకు నేను తండ్రి ఆత్మనిత్యునంటూ సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంటూ సాక్ష్యమిచ్చదా అందరు కలిసి పాడుకుందాం చప్పట్లు కొడుతూ పాడాలి సరేనా చక్కని బాలుడమ్మా చూడ చక్కంగా ఉన్నాడమ్మా చక్కని బాలుడమ్మా చూడ చక్కంగా ఉన్నాడమ్మా కన్నీయ మరియమ్మ బడిలోన బాలుడమ్మా కన్నీయ మరియమ్మ బడిలోన బల బంగారు బాలుడమ్మా చక్కని బాలుడమ్మా చూడ చక్కంగా ఉన్నాడమ్మా చక్కని బాలుడా చప్పట్లు కొట్టు సత్రం చూడ చక్కంగా ఉన్నాడమ్మా కన్నీయ మరియమ్మ గర్భమందున బంగారు బాలుడమ్మా కన్నీయ మరియమ్మ బడిలోన బంగారు బాలుడమ్మా స్తోత్రం చప్పట్లు కొట్టు ప్రతి ఒక్కరు మనకు చలి నిద్రపోతే అంట పోవాలి చలిపోవాలి చప్పట్లు కొట్టు స్తోత్రం ఆమేన్ గొల్లలంతా గొప్ప దేవుడంతా కూడినారు పశుల పాకలో జనులంతా తూర్పు చుక్క చూసి చేరినారు బెత్లెహేములో గొల్లలంతా గొప్ప దేవుడంతా కూడినారు పశుల పాకలో జనులంతా తూర్పు చుక్క చూసి చేరినారు బెత్లెహేములో బంగారు సామ్రాణి బోలములు అర్పించి ఆరాధించి లోకరక్షకుడు ఆరాధని
చక్కని బాలుడమ్మా చూడ చక్కగా ఉన్నాడమ్మా కన్నీయ మరియమ్మ ఒడిలోన బల బంగారు బాలుడమ్మా కన్నీయ మరియమ్మ ఒడిలోన బల బంగారు బాలుడమ్మా ప్రభుని ఆరాధిస్తాం. దేవునికి మహిమకరంగా పాట పాడాలి. ఇంగిలోన పరిశుద్ధులంతా ప్రభువుని స్తుతించిరి. భక్తులంతా పూజించిరి. ఇంగిలోన పరిశుద్ధులంతా ప్రభువుని స్తుతించిరి. బెత్లెహేము పురములోన భక్తులంతా పూజించిరి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ అని దూతలను దివిలోన పరవశించి పాడిరి. చక్కని బాలుడమ్మా చూడ చక్కగా ఉన్నాడమ్మా చక్కని బాలుడమ్మా చూడ చక్కగా ఉన్నాడమ్మా కన్నీయ మరియమ్మ ఒడిలోన భలే బంగారు బాలుడమ్మా కన్నీయ మరియమ్మ ఒడిలోన భలే బంగారు బాలుడమ్మా రాజు భువిలోన జన్మించే రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే జగముల నేలే రాజు భువిలోన జన్మించే జగముల నేలే రాజు భువిలోన జన్మించే రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే పాపులను రక్షింప పశుశాలలు జన్మించే పాపులను రక్షింప పశుశాలలు జన్మించే జ్ఞానులు కానుకలర్పించి ఆ యేసుని పూజించిరి జ్ఞానులు కానుకలర్పించి ఆ యేసుని పూజించిరి జగముల నేలే రాజు భువిలోన జన్మించే జగముల నేలే రాజు భువిలోన జన్మించే రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే గుడివారికి చూపునిచ్చి గుడివారిని నడిపించే గుడివారికి చూపునిచ్చి గుడివారిని నడిపించే అద్భుతాలెన్నో చేసెను ఆ యేసయ్య రక్షకుడు అద్భుతాలెన్నో చేసెను ఆ యేసయ్య రక్షకుడు జగముల నేలే రాజు భూమిలోన జన్మించే
వస్తున్నాడు అతి త్వరలో రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో యేసు వస్తున్నాడు అతి త్వరలో నేడే రక్షణ దినమండి మారు మనసు పొందండి నేడే రక్షణ దినమండి మారు మనసు పొందండి ప్రభులాగా మనమందు ప్రభుని చేరండి ప్రభువాగా మనమందు ప్రభుని చేరండి రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో యేసు వస్తున్నాడు అతి త్వరలో పాపములకు ప్రతిఫలమిచ్చుటకు వారి వారి క్రియల చొప్పున జీవితమిచ్చుటకు ప్రతి వారి పాపములకై ప్రతిఫలమిచ్చుటకు వారి వారి క్రియల చొప్పున జీవితమిచ్చుటకు యేసు వస్తున్నాడు న్యాయం తీర్చుతున్నాడు యేసు వస్తున్నాడు న్యాయం తీర్చుతున్నాడు న్యాయం తీర్పు జరగక ముందే పాపాలకు నిమగ్నమవుతూ న్యాయం తీర్పు జరగక ముందే పాపాలకు నిమగ్నమవుతూ ప్రభువాగా మనమందు ప్రభుని చేరండి రారాజుగా న్యాయాధిపతిగా
దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలలో, జీవకుడంబాలలో, సాతాను బంధాలలో, జీవకుడంబాలలో పడనీయక, నన్ను చెరనీయక, పడనీయక, నన్ను చెరనీయక, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యము జీవమును ఈ బ్రతుకు సౌభాగ్యము, సత్యము జీవమును ఈ బ్రతుకు సౌభాగ్యము, నేర్పించెను, నాకు చూపించెను, నేర్పించెను, నాకు చూపించెను, వాలింపగలేను ఆ ప్రభువుని, వాలింపగలేను ఆ ప్రభువును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వారి పైనను ఆ శిలువ మరణములో, కల్వారి పైనను ఆ శిలువ మరణములో, నా కోసమే యేసు మరణించెను, నా కోసమే యేసు మరణించెను, నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఆమేన్. ఘనమైన ప్రేమకు
నా ప్రేమకు వెళ్ళలేని త్యాగముకు ఏమి తోడు నీ నిమిత్తును ఏమి తోడు నీ నిమిత్తును నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను. ఆర్టీసీ సుదర్శనము ఆపరేటర్ దాస్మామ వెంకటన్న చిన్నైన ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. మీ గురించి ప్రార్థన చేస్తారు కాబట్టి పోలీస్ సూరి, అదేవిధంగా హరి, జమ్మన్న దయచేసి ఉన్నట్లయితే మీరు దయచేసి ఒకవేళ పేర్లు మర్చిపోయినట్లయితే కూడా మీరు దయచేసి త్వరగా స్టేజ్ మీదకి రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచిది. ఇప్పుడు పేర్లు పిలువబడిన వారందరూ దయచేసి ఇది మన సంఘం యొక్క రిక్వెస్ట్ అనుకొని మీరు ముందుకు రావాలని ఈ యొక్క ప్రార్థనలో మనమందరం పాలు పొందుదాం. ఈ క్రిస్మస్ యొక్క మహా సంతోషకరమైనటువంటి సమాధానమును మనం పొందుకోవటానికి ఈ సెలబ్రేషన్లో మరి ఉద్యోగస్తులు అందరూ కూడా పాలు పొందినందుకు మా సంఘం అంతటి తరపున ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా వారిని అభినందిద్దాం. గట్టిగా కొట్టాలి అందరూ గట్టిగా. ఎందుకంటే మనం ఇక్కడుండి పని చేస్తున్నాం, కానీ వారు అక్కడ ఉండి మన యొక్క వెనువెంట ఉండి వెన్ను తట్టి మన సంఘాన్ని ప్రోత్సహిస్తున్నారు కనుక దేవుడు వారి దాతృత్వాన్ని ఇచ్చిన దాతృత్వానికి ప్రతిఫలముగా రెండంతల ఆశీర్వాదము వారి యొక్క కానుకలకు వారి యొక్క విరాళములకు దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరము మిగిలిన కార్యక్రమాన్ని సెక్రటరీకి అప్పగిస్తాను. ప్రార్థన తలలు వంచండి, అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప దేవా, ఈ యొక్క రాత్రి కాలపు క్రిస్మస్ వేడుకలలో 2వ దినము మా తండ్రి ఈ ఆరాధనలో మా సంఘముతో కలిసి ఇదిగో మా తండ్రి స్థానిక సంఘములో ఎంతోమందికి మీరు ఉపాధిని కల్పించారు. వారి ప్రయాసకు, వారి యొక్క విద్యకు, వారి కృషికి ఫలితంగా ప్రతి ఒక్కరికి కూడా వారికి ఉద్యోగాలను అనుగ్రహించి మా తండ్రి ఈరోజు మీ మందిర నిర్మాణం కొరకు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు నైనా వారి యొక్క సాయశక్తుల వారి యొక్క ధారాళమైనటువంటి విరాళములు అందించారు. వారు ఇచ్చినటువంటి ప్రతి విరాళమునకు, ప్రతి కానుకకు మీరు రెట్టింపు ఆశీర్వాదమును, ప్రతిఫలమును ప్రతి ఒక్క ఉద్యోగస్తుల కుటుంబానికి మీరు మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎక్కువైన మేళ్ల చేత, ఇంకా ఎక్కువైనటువంటి అభివృద్ధి చేత వారి యొక్క ముందున్నటువంటి ఉద్యోగ అవకాశాలను మాత్రం రెట్టింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అందరికీ కూడా మంచి ప్రమోషన్ల ద్వారా నైనా మా తండ్రి వారి యొక్క జీవనోపాధిని, ఉద్యోగాలను మా తండ్రి మీరు అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలాగున్న మా యొక్క బుజ్జివారము నైనా ఓలివ సంఘంలోని ప్రతి ఉద్యోగస్తుల యొక్క మా తండ్రి కుటుంబ పరిస్థితులను, ఆర్థిక ఇబ్బందులను, అప్పుల సమస్యలను నిజంగా అధికమైన రాబడి చేత మీరు వర్ధిల్ల చేస్తారని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మీ అందరికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సమయాన్ని సెక్రటరీకి అప్పగిస్తున్నాను. ముందుకొచ్చి కార్యక్రమాన్ని నడిపించాలని మనవి చేస్తున్నాను. దయచేసి ఇక్కడనే కూర్చోండి. మీరంతా ఉద్యోగస్తులంతా స్టేజ్ పైనే కూర్చోవాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాము. అదేవిధంగా మన కాలనీలో గత 3 రోజుల నుంచి సిపిఎల్ క్రిస్మస్ ప్రీమియర్ లీగ్ అని 3వ సీజన్, అంటే 3 సంవత్సరాలు అయింది.
మన గ్రామంలో మన పిల్లలంతా కలిసి ఈ విధంగా జరుపుకోవడం ఇది సీజన్ 3లో చాలా సంతోషకరమైనది. అదేవిధంగా మనకు స్పాన్సర్ని మొదటగా మనం స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. ఫస్ట్ ప్రైజ్ స్పాన్సర్ బై రాజారెడ్డి గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సెకండ్ బై స్పాన్సర్ బై వై శైలజ శ్రీనివాసరెడ్డి గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సర్పంచ్ వై శైలజ శ్రీనివాసరెడ్డి గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా సీల్డ్ స్పాన్సర్ బై రాజరత్నం మామ జేఓ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి త్వరగా స్టేజ్ మీదకి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా టీం స్పాన్సర్ చేసిన వారిని అలెక్స్ టీమ్ స్పాన్సర్ బై రాము జేఎల్ఎం స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు త్వరగా స్టేజ్ మీదకి రావాలని. అదేవిధంగా ప్రమీల రాణి టీమ్ స్పాన్సర్ బై అంజీ అన్న ఎల్ఎం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గగన్ గేమియర్ ఆనంద్ ఆపరేటర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా యంగ్ స్ట్రైకర్స్ భాను ఆర్టిస్ట్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలెక్స్ టీమ్ స్పాన్సర్ కూడా రావాలి, రాము జేఎల్ఎం. అదేవిధంగా ఈ సీజన్ 3 సిపిఎల్ క్రిస్మస్ ప్రీమియర్ లీగు ఎంతో ఘనంగా జరగడానికి వీళ్ళందరూ కారకులు. ఎంతో పిల్లలు అడిగిన వెంటనే ఇష్టంతో క్రీడలు కూడా మనకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి, క్రీడలు కూడా మనకు మంచిది అని ఈ విధంగా సహాయం చేయడం చాలా మంచిది. అదేవిధంగా వీరితో పాటు ఇంకా కూడా చాలామంది స్పాన్సర్ చేశారు, వారి పేర్లు చదవడం జరుగుతుంది. బాల్ స్పాన్సర్ చేసిన వారు తిరుమలేష్ ఫ్రెష్ ఎస్ తిరుమలేష్ అన్న. అదేవిధంగా వికెట్ స్పాన్సర్ చేసిన వారు ఆశన్న. అదేవిధంగా క్రికెట్ కిట్ స్పాన్సర్ చేసిన వారు సత్యరెడ్డి. గ్రౌండ్ క్లీనింగ్ స్పాన్సర్ చేసిన వారు ఉప సర్పంచ్ చాపకండ్ల కరణ్ణ. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ స్పాన్సర్ బై విజయ్ కుమార్. వీళ్ళందరూ ఈ విధంగా స్పాన్సర్ చేశారు. వీరితో పాటు ఇంకా ఎంతోమంది కూడా స్పాన్సర్ చేశారు. వారిని ఈ విధంగా ప్రోత్సహించడం చాలా మంచిది. ఈ సిపిఎల్ సీజన్ 3 ఎంతో చక్కగా జరిగింది. దీంట్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్, ఈ విధంగా ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికంటే ముందు మనకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వై రాజారెడ్డి ఎక్స్ ఎంపీపీ గారిని దీని గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సిపిఎల్ గురించి అన్న తిరుమలేష్ అన్న కొద్దిసేపట్లో మాట్లాడాలి, కొన్ని నిమిషాలు. ఈ యొక్క కార్యక్రమంలో మన ఒలివర్స్ సంఘం ఎంబీ చర్చి తరఫు నుంచి మన ఆహ్వానం మేరకి మన సంఘం తరఫున ముఖ్య అతిథులుగా ఇచ్చినటువంటి గౌరవనీయులు మాజీ ఎంపీపీ వై రాజారెడ్డి గారికి మా యొక్క ఒలివర్స్ సంఘం తరఫు నుంచి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ, మరి ఏ సాంప్రదాయ పరంగా కానీ, ఎవరికి ఏ సంస్కృతిలో భాగంగా ఏ సాంప్రదాయం అని కూడా అందరినీ కలగలుపుకునే వ్యక్తి మన
వైస్ ఎంపీపీ మాజీ ఎంపీపీ రాజిరెడ్డి గారు ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మేము ధన్యునిగా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల నూతన ఫంక్షన్ హాల్ ఏర్పాటు కావడం జరిగింది. ఈ యొక్క ఫంక్షన్ హాల్ కూడా వచ్చే నెలలోనే 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు ఈ 3 రోజుల మధ్యలో కూడా గ్రాండ్గా మనం ఓపెనింగ్ కార్యక్రమం చేయబడుతుంది. అంతేకాకుండా ఆ యొక్క ఫంక్షన్ హాల్ ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం మన మాజీ ఎంపీపీ రాజిరెడ్డి గారి సహకారంతో, మరి ఎమ్మెల్యే సహకారంతో, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తున్న సమయం లోపల ఆ ప్రభుత్వంతో సహకారంతో మన గ్రామంలో ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో పాటు మన సంఘ పెద్దల సహకారంతో గతంలో ఉన్నటువంటి జాన్ తాత, అదేవిధంగా ప్రకాశం తాత, గౌరవనీయులు, అదేవిధంగా పెద్ద నరసింహ తాత వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఆశీర్వదించుకొని మన సంఘ పెద్దలు కానీ మరి యూత్ సభ్యులు కానీ అందరినీ కలగలుకొని రకరకాలుగా గ్రామంలో ఉండే అందరి సహకారంతో ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప అద్వితీయం. ముఖ్యంగా గౌరవనీయులు బాబాయ్, పోలీస్ ధరణ బాబాయ్, అదేవిధంగా రాజనందన్ బాబాయ్, అంతేకాకుండా వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా, సంఘ పెద్దలందరూ కూడా పేరు పేరున మీకు అందరికీ ఈ యొక్క మన గ్రాండ్గా మన జిల్లా లోపలనే ఎక్కడ కూడా లేని విధంగా ఇంత ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకోవడం అంటే చాలా గ్రాండ్గా జరుగుతున్నది. దానికి అంతే కూడా కారణం మరి మన దగ్గర డబ్బులు లేని సమయం లోపల కూడా మన గ్రామ పెద్దలు కానీ, రాజిరెడ్డి కానీ, సత్యరెడ్డి కానీ, శ్రీనివాసరెడ్డి కానీ, మరి గౌడ కులసులు అనే కానీ అందరి సహకారంతో ఈ యొక్క జిల్లాలోనే ఏర్పాటు చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం చాలా అద్వితీయంగా భావిస్తున్నాం. మరి అదేవిధంగా మన ఎస్సీ కులం లోపల మననే చూసినాం, కుల మతాలకు అతీతంగా ఎక్కడ ఏ ఆపద జరిగినా మననే ఈ యొక్క ఇప్పుడు మనం సీన్లు చూస్తున్నాం. ఈ క్రికెట్ పోటీలు పెడుతున్న సమయం లోపల మన వీధిలో అరిసన పిల్లాడు క్రికెట్ ఆడుతున్న సమయం లోపల హార్ట్ అటాక్ వచ్చి ఇబ్బంది అయిన సమయం లోపల మరి నేను హైదరాబాద్లోని హైటెక్ సిటీలో మెడికల్ హాస్పిటల్లో జాయినింగ్ చేస్తున్న సమయం లోపల కనీసం అంటే అడ్మిషన్ ఫీజు 50,000 కట్టాల. 50,000 కట్టడానికి కూడా కనీసం డబ్బులు లేని సమయం లోపల 5,000 ఉన్నాయి ఆ కుటుంబం దగ్గర. అప్పటికప్పుడు మరి దాస్మామ కానీ, విజయ్ కానీ, రాజిరెడ్డి దగ్గర ఒక మాట చెప్పగానే 20,000 కట్టి ఆల్రెడీ ఫస్ట్ ప్రైజ్ 20,000 బహుమతిగా ప్రదానం చేసిన తర్వాత కూడా అది బహుమతి తర్వాత సంగతి నా వ్యక్తిగతంగా నేను మన గ్రామ పిల్లాడు యువకుడు ప్రాణాలతో బతికుండాలనే కోణంలో ఆ ఫస్ట్ ప్రైజ్ పక్క పెట్టి నా మానవత కోణంతో 20,000 అదనంగా ఇస్తున్నానని చెప్పి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ఎంపీపీ రాజిరెడ్డి గారు సహకరించడం చాలా గొప్పగా భావిస్తున్నాము. అంటే విషయం ఏంటంటే కొందరు రాజకీయాల కోసము అది చేస్తున్నారు కానీ మానవత కోణంలో ఆపద్ బాంధవునిగా చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను మా బాబాయ్ నుంచి రాజిరెడ్డి దగ్గర నేను తెలుసుకున్న విషయం, ఎవరికేది జరిగినా కూడా మానవత కోణంలో మరి మెడికల్ హాస్పిటల్లో హరీష్కి ఆ విధంగా హెల్ప్ చేయడం చాలా గొప్పగా భావిస్తున్నాం. మేము ఆ యొక్క క్రీడాకారుల తరఫు నుంచి, మా ఎస్సీ కాలం తరఫు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రెడ్డి. ఏదైతే కానీ ఎక్కడ ఏ సమస్య జరిగినా అని కూడా మన ఊర్లో ఏ సమస్య జరిగినా అని మన చర్చి తరఫు నుంచి కూడా ఏ కార్యక్రమం జరిగినా అని కూడా భవిష్యత్తులో కూడా మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే సహకారంతో మరి రాజిరెడ్డి సహకారంతో ఈ యొక్క చర్చి ప్రాంగణం కానీ మరి ఫంక్షన్లు కానీ అభివృద్ధి చేస్తున్నందుకు మా వంతుగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం రెడ్డి. ఇంతటితో ఈ యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ తిరుమలేష్ అన్న, మీ అమూల్యమైన స్పీచు. అదేవిధంగా ఇప్పుడు మన ముఖ్య అతిథులు వై రాజారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరు. ముందుగా
అక్కలకు చెల్లెళ్లకు అలాగే అన్నలకు తమ్ముళ్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చినామంటే మీ అందరి సహకారంతోనే వచ్చినాం. మీరు లేనిది మేము లేను. ఎందుకంటే ఎక్కడ పోయినా నేను గర్వంగా చెప్పుకుంటాను మీ గురించి. ఏ ఊళ్ళో చెప్పలేదు కానీ నేను ఏ ఊరి పోయినా ఫస్ట్ మన వాడ గురించే చెప్పుకుంటాను ఎక్కడ పోయినా. ఎందుకంటే ఈ జీవితంలో ఇంత ఎత్తుకు ఎదిగినా అంటే మీ సహకారంతో ఎదిగినాను నేను. ఈ చర్చి వెనుక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం కూడా నా కృషి కన్నా ఎమ్మెల్యే కృషి ఎక్కువ ఉంది. ఆయనతో మాట్లాడి మనం మీ తరపునే 10 లక్షలు ఎక్సెస్ చేసుకోవడం జరిగింది. దాన్ని నిజంగా అంటే తిరుమల చెప్పినట్టు జిల్లాలనే కాదు రాష్ట్రంలో ఎక్కడ లేదనిపిస్తుంది. నిజంగా రోజు ఇటు పోతుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. ఎవరు చేయని పని మన వాళ్ళు చేసినారు. ఇది గద్వాల తాలూకాలో మంచి పేరు వస్తుంది మన ఊరికి. మీరు చేసిన పని మంచి పేరు వస్తుంది. అలాగే హరీష్కి సహాయం చేయడం నా ధర్మం, మానవత్వం. ఎందుకంటే నాకు ఉన్న దాంట్లో కొద్దిగా సాయం చేశాను. అది సాయం కూడా నా బాధ్యత. అది ఊర్లో మన పిల్లగాడు నా కొడుకుతో సమానం కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఆ ఇంట్లో కుటుంబంలో ఒక కొడుకును కోల్పోయినారు. ఈ పిల్లగాడు కూడా కోల్పోతే భవిష్యత్తులో వాళ్ళు అంధకారం అయిపోతుంది. వాళ్ళ భవిష్యత్తు తల్లి వాళ్ళ తండ్రి నాతో పనిచేసినాడు ఒకప్పుడు, వాళ్ళ చిన్నాయన మాతో పనిచేసినాడు. అన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ ప్లాన్ సాయం జరిగింది. ఆ ప్లాన్ కాదు, ఎవరికి ఏ ఆపదొచ్చినా నాకు శక్తి మేరకి మీకు సాయం చేస్తాను. మీ అభివృద్ధి కొరకు ఎల్లవేళ్ళ మీ కొరకు పాటుపడతానని చెప్తూ ముగిస్తున్నాను. బైబిల్ అనుసారంగా చూసుకుంటే ఆనాడు యేసుక్రీస్తు చనిపోయిన లాజర్ని ఏ విధంగా అయితే లేపినాడో మరి ఆ విధంగా హాస్పిటల్ హరీష్ని అడగముందు 20,000 ఆర్థిక సాయం చేసిన రాజరెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రెడ్డి. మీ యొక్క సహాయం ఎప్పటికీ మర్చిపోలేము. అదేవిధంగా మన కాలనీకి కూడా ఎంతో చాలా ముఖ్యమైన పనులు చేయడం జరిగింది. మన కాలనీలో మా వీధిలో అయితే అక్కడ ఒక 60 సంవత్సరాల నుంచి ఒక మురికి కాలువ సమస్య ఉండేది. ఆ మురికి కాలువ సమస్య సంవత్సరాల క్రితం ఇక్కడ ట్యాంకు మనకి పైగేరికి వాటర్ వచ్చేవే కావు. ఆ వాటర్ రావడానికి కూడా రాజరెడ్డి గారి సూచన మేరకే అది రావడం జరిగింది. అన్నిటిని బట్టి మీకు మా గ్రామం తరపున మా సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు రెడ్డి. అదేవిధంగా ఇప్పుడు ఈ సిపిఎల్ సీజన్ 3లో ఎంవిపిగా సెలెక్ట్ అయినటువంటి ఏలియా కమెంట్ టు ద డాష్. అదేవిధంగా రవి, స్పాన్సర్ బై రవి. దయచేసి మీరు స్టేజ్ మీదకి రావాలి త్వరగా. అదేవిధంగా నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ కూడా బెస్ట్ ఫీల్డర్ కార్తీక్, స్పాన్సర్ బై బండి తిమ్మన్న మామ. స్పాన్సర్ బై అనిలు, బండి తిమ్మన మామ స్టేజ్ మీదకి వచ్చి ఆ యొక్క గిఫ్ట్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. ఎంవిపిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఏలియా, స్పాన్సర్ బై రవి. మీరందరూ గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. అదేవిధంగా బెస్ట్ ఫీల్డర్ కార్తీకు, అదేవిధంగా స్పాన్సర్ బై అనిలు, బండి తిమ్మన్న మామ స్టేజ్ మీదకి వచ్చి ఆ యొక్క గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా బెస్ట్ బౌలర్ ఉదయ్, కార్తీక్. చప్పట్లతో అభినందించాలి. బెస్ట్ బౌలర్ ఉదయ్, ప్లీజ్ కమెంట్ టు ద డాష్, స్పాన్సర్ బై మల్లకల్. దయచేసి త్వరగా రావాలి. అదేవిధంగా నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఏలియా, స్పాన్సర్ బై పెద్దింటి రాజు. బెస్ట్ బౌలర్ ఉదయ్, స్పాన్సర్ బై మల్లకల్. నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఏలియా, పెద్దింటి రాజు. ప్లీజ్ కమెంట్ టు ద డాష్. గట్టిగా చప్పట్లతో అభినందించాలి.
బెస్ట్ బ్యాట్స్మెన్ ఏలియా పెద్దింటి రాజు స్పాన్సర్ బై నెక్స్ట్ రన్నర్స్ టీమ్ ప్లీజ్ కమెంట్ టు ద డాష్ గగన్ వారియర్స్ స్పాన్సర్ బై ఆనంద్. మీరు టీం అంతా దయచేసి త్వరగా స్టేజ్ మీదకి రావాలి. సెకండ్స్ ప్రైజ్ స్పాన్సర్ బై వైస్ శైలజ శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా సీల్డ్ స్పాన్సర్ బై రాజరత్న మామ జయవ్వ గారు సీల్డ్ కూడా అందించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. దయచేసి పిలిచిన వెంటనే రావాలి గగన్ వారియర్స్ టీము. అదేవిధంగా వారి యొక్క స్పాన్సర్ కూడా సర్పంచ్ శ్రీనివాసరెడ్డి లేనందువలన దేవదాస్ బాబాయ్ అదేవిధంగా పెద్దింటి రాజు వారి చేతుల మీద సెకండ్స్ ప్రైజ్ అదేవిధంగా రాజరత్న మామ సీల్డ్ అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. టీం గట్టిగా చప్పట్లతో అభినందించాలి. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 15,000 రూపాయలు వై శ్రీనివాసరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీల్డ్ రాజరత్న మామ జయవ్వ గారు వచ్చి అందించాలి. సెకండ్ ప్రైజ్ గట్టిగా చప్పట్లతో అభినందించాలి. టీం అంతా వస్తే అది బాగుంటుంది. ఇంకా టీం అంతా రావాలి. టీం అందరు రావాలి. ఆడిన వారు 11 మంది, వచ్చేవారు 3. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా విన్నర్స్ టీమ్ అలెక్స్ టీమ్ ప్రేమ్ కుమార్ కెప్టెన్ అదేవిధంగా స్పాన్సర్ బై మన ఎక్స్ఎంపీపీ రాజిరెడ్డి గారిని సాధారణంగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. త్వరగా రావాలి. స్పాన్సర్స్ అలెక్స్ రామజయలం కూడా స్టేజ్ మీదకి రావాలని రాజిరెడ్డి గారి చేతుల మీదుగా మీరు మొదటి ప్రైజు అందుకోవాలి. మొదటి ప్రైజ్ వచ్చేసి 20,000 రూపాయలు. దయచేసి త్వరగా రావాలి మీరందరూ. కట్నం కాదు కదా. సీల్డ్ ఓకే,
కెమెరా ఓకే. థ్యాంక్ యూ. మీ ప్రోత్సాహం వలన సిపిఎల్ సీజన్ 3 గ్రాండ్ సక్సెస్ కావడం జరిగింది. అదేవిధంగా మనకి ఆ పిల్లలకి దాతృకంగా 20,000 ఇచ్చింది కదా, నా టీం తరఫున నేను ఫస్ట్ ప్రైజ్ నుంచి నేను ఒక 5,000. దయచేసి గమనించండి, మన యొక్క సిపిఎల్ సీజన్ 3 మన యొక్క యువకులు ఈ విధంగా ఆడడానికి కారకులు, వారిని బట్టి చాలా థ్యాంక్ యూ. మన ఆహ్వానాన్ని ప్రేమించి ఈ మధ్యకు రావడం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సమయాన్ని మన పాస్టర్ గారికి అప్పచెప్పుదాము. మంచిది. గౌరవ ఉద్యోగస్తులకు, అదేవిధంగా గౌరవ చీఫ్ గెస్ట్ వారికి, అదేవిధంగా మన సంఘ మందిర తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రిస్మస్ యొక్క మహా సంతోషకరమైనటువంటి సమాధానము దేవుడు వారందరికీ అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ముగింపులో ఉన్నాం. ఒక 2-3 నిమిషాల్లో మనం ముగింపులోకి వస్తున్నాం. ఎవరు కూడా లేట్ అయిందనుకోవద్దండి. 5-10 నిమిషాల్లోనే మనం ముగించుకున్న పోతాం. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. కొట్టాలి గట్టిగా, చలి పారిపోవాలి. ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంగా పశుశాలలో బెత్లెహేములో పుట్టినటువంటి ఆనందం, బెత్లెహేములో కలిగినటువంటి సంతోషకరమైనటువంటి ఆనందం ఇప్పుడు మాకు కూడా కావాలని వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తారు. మాకు కూడా ఆ సంతోషం కావాలి అని. ఓకే ఓకే, గుడ్ గుడ్. ఎక్కువ మాటలు మనం ఈరోజు చెప్పుకోలేము, కానీ కొన్ని విషయాలు. ఒక విషయం, మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త అందరూ తీయాలి. నేను 3 నిమిషాల్లో లేదా 4 నిమిషాల్లోనే ముగింపు ప్రార్థన చేయడానికి సిద్ధపడతాను. ఎందుకంటే చాలా ఓపికతో ఇంతవరకు కూర్చున్నారు. మీ అందరికీ కూడా మరొకసారి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఒక వాక్యమును మీకు చదివి వినిపించి, ఎందుకంటే క్రిస్మస్ వేళలో మీకు చెబితే వాక్యము లేని జీవితం మనం ముందుకు వెళ్ళలేం కనుక ఆ మాట చదవడానికంటే ముందు న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. 3వ వచనం నుంచి కూడా చదువుకుందాం. న్యాయాధిపతులు 13. ఇక్కడ కూడా దూత చెప్తుంది. ఇక్కడ కూడా దూత సమాచారం తీసుకొని వచ్చింది. క్రిస్మస్ సమాచారము ఏ విధంగా అయితే మరియ దగ్గరకు తీసుకొని వచ్చిందో, ఆ రోజు జోరియా పట్టణములో, ఈ రోజైతే దావీదు పట్టణములో, ఆ రోజైతే జోరియా పట్టణములో, ఆ రోజు ఏ వంశస్థుని దగ్గరకు వచ్చిందంట? 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడు, ఆ కాలములో దాను వంశస్థుడు, ఈ కాలములో యూదా వంశస్థుడు. ఆ కాలంలో దాను వంశస్థుడు పట్టణం జోరియా పట్టణస్థుడు అయిన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. ఆమెకు పిల్లలు లేరంట. ఎవరికి? మనోహ అనే ఆయనకు పిల్లలు లేరు. ఆయన భార్య పేరు బైబిల్లో ఇవ్వబడలేదు, కానీ మనోహ భార్యకు పిల్లలు లేరు. అయితే యెహోవా దూత, 3వ వచనం, యెహోవా దూత
ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కాన్పు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, గర్భఫలము లేక, సంతానం లేక బాధపడుతూ కన్నీటితో ప్రార్థిస్తున్నారో, అట్టి బిడ్డలందరికీ కూడా దేవుడు బహుగా గర్భఫలము, ప్రతిఫలము అనుగ్రహించునుగాక. మనోహ భార్యకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాన్ని ప్రతి కుటుంబానికి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. అయితే నేను చెప్తాను, ముగిస్తాను. అమ్మా, మనోహ భార్యతో దేవుని దూత అంటుంది, అమ్మా నీకు పిల్లలు లేరు, అయితే నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. అతడు దేవుని చేత ప్రేమించబడే కుమారుడు పుట్టబోతున్నాడు. అతడు మహాబలవంతుడుగా పుట్టబోతున్నాడు. అతనికి నీవు ఏమాత్రం కూడా ద్రాక్షరసము త్రాగించకూడదు, క్షౌరము చేయించకూడదు, దేవునికే నాజరు చేయాలి అమ్మా అని దేవదూత చెప్తుంది. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఏమవుతాడంటే 24వ వచనము, ఆ తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. యెహోవా ఆత్మ ఆ బాలుడు పెరిగిన తర్వాత దేవుని ఆత్మ సహాయం చేత ఆ పిల్లోడు బలము పొందాడు. ఇంకో మాట చెప్పాడు, పుట్టబోయే ఆ బాలుడు ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతుల నుండి రక్షిస్తాడు అని చెప్పింది ఆ దూత. ఇప్పుడు మనము సమీపంలో ఉన్నాం. ఆ కాలంలో అయితే దాను వంశస్థుడైనటువంటి దాను పట్టణస్థుడు, జోరియా వంశస్థుడు మనోహ భార్య దగ్గరకు దూత వెళ్ళింది. సంసోను పుట్టబోతున్నాడని తెలియజేసింది దేవదూత. ఈ కాలంలో 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేములో దావీదు పట్టణం యూదా వంశస్థుడు అయిన మరియా భార్య అయినటువంటి, యోసేపు భార్య అయినటువంటి ఎవరి దగ్గరకు వచ్చింది దూత? ఎవరి దగ్గరకు వచ్చింది? లూకా సువార్త ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. ఈరోజు దావీదు పట్టణస్థుడు, యూదా వంశస్థుడు, యోసేపు భార్య, 2వ అధ్యాయం లూకా సువార్త చదవండి, 28వ వచనం. లూకా సువార్త 2:28 అమ్మా, 1వ అధ్యాయము 28, 27 నుంచి చదవండి యాకోబన్న. 27, 1వ అధ్యాయం 27. దావీదు వంశస్థుడు, ఇక్కడ దావీదు వంశస్థుడు, అక్కడ దాను వంశస్థుడు. అక్కడ దాను వంశస్థుడైన మనోహ దగ్గరకు దూత వెళ్ళింది. ఇక్కడ దావీదు వంశస్థుడు అంటే యూదా వంశస్థుడైనటువంటి యోసేపు అను ఒకనికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిన దేవదూత. ఈ దూత వచ్చి చెప్తుంది, అమ్మా మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుమారుడు గొప్పవాడవుతాడు. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టుదువు? అందరూ చెప్పాలి గట్టిగా, అందరూ గట్టిగా చెప్పాలి. ఏమని పేరు పెట్టుదురు? యేసు అని పేరు పెట్టుతారు. ఆ పిల్లోడు, ఆ బాబు పెద్దవాడై సర్వోన్నతిని కుమారుడనబడును, తన ప్రజలను ఇశ్రాయేలీలను యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని ఇక్కడ దూత మరియతో చెప్పింది. అక్కడ దూత సంసోను పుట్టబోతున్నాడని మనోహ భార్యకు చెప్పింది. ఇక్కడ ఈ దూత యోసేపు భార్య అయిన మరియతో చెప్తుంది. చూడండి, ఈ ఇద్దరు దేవదూతలు పుట్టబోయే శిశువు గురించి చెప్పాయి. అక్కడ ఆ శిశువు పేరేం పేరు చెప్పండి, అందరూ చెప్పాలి. అక్కడ ఆ శిశువుని పేరేం చెప్పండి? సంసోను. ఇక్కడ ఈ శిశువు పేరు రైట్, ఆ శిశువేమో ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతుల నుంచి రక్షిస్తాడు అని చెప్పింది. ఇక్కడ ఈ శిశువుకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు మత్తయి సువార్త 1:21 అది చదివి ప్రార్థన చేస్తా. చదవాలి.
మరియా ఒక కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని ఈ దేవదూత ఈ ప్రభు గురించి చెప్తుంది. కనుక నా ప్రేమైనటువంటి దేవుని సంఘం, ఈ రాత్రికాల సమయంలో 2 శిశువుల యొక్క పుట్టుక, దేవదూతల చేత ఏర్పాటు చేయబడినటువంటి యొక్క శుభ సమాచారం, సువర్తమానము మనోహ భార్య విన్నది. మరి యొక్క సువర్తమానము యోసేపు భార్య అయినటువంటి మరియా విన్నది. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఒక సువర్తమానమును వినాలి. ఏమని అంటే, పుట్టినటువంటి ఆ యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడే మనకు సంతోషకరమైనటువంటి సువర్తమానము. అలా మనమందరం కూడా బాలుడైన యేసయ్యను హృదయంలో చేర్చుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. 2 మాటలు. మన మధ్యలో నరసింహులు ఉన్నారు, ముందుకొచ్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. నరసింహులు ఉన్నారా? నరసింహులు ఉన్నట్లయితే ముందుకొచ్చి ప్రార్థనలు నడిపించాలని మనవి చేస్తున్నాను. నరసింహులు ముందుకు రావాలి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకే వందనం, నీకే స్తోత్రం తండ్రి. అయినా 2వ దినం తండ్రి, అయినా ఈ క్రిస్మస్ జన్మదిన వేడుకలు తండ్రి ఘనంగా జరుపుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. నైనా నేడు రక్షకుడు ఎలా పుట్టాడని దేవుడిని మాకు నేర్పించినందుకు నీకు వందనములు, స్తోత్రం తండ్రి. నైనా ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డలని పేరు వర్షన మీరు దీవించండి, ఆశ్రయించండి. నీ కృప, నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేస్తామని, నువ్వే తోడుగా నేర్చుకుని సహాయకం తెచ్చావని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థనలు అడిగి సమర్పించిన గొప్ప తండ్రి. ఆమేన్. ప్రార్థించిన నరసింహన్న గారికి వందనాలు. దేవుడు వారిని దీవించునుగాక. ఈ సమయంలో మరి కానుకల పాట పాడుతుండగా మరి పరిచారకులు కానుకలు సేకరించాలని మనవి చేస్తున్నాను. కానుకల పాట పాడడానికి మరి ప్రభాకరు వారి టీము వారు ముందుకు వచ్చి పాడాలని మనవి చేస్తున్నాను. వారు పాడతామని వారు కోరుకున్నారు. చాలామంది చెప్పారు కానీ సమయం లేనందుకు క్షమించాలని మనవి చేస్తూ ప్రభాకరు వారి టీము వారు ముందుకొచ్చి కానుకల పాట పాడుతుండగా పరిచారకులు లేచి కానుకలు సేకరించాలని మనవి చేస్తున్నాం. స్త్రీల పరిచారకులు, పురుషుల పరిచారకులు కానుకలు పోగు చేయాలని మనవి చేస్తున్నాం. ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడనే వాక్యమును మనం గుర్తు చేసుకొని ఈ 2వ క్రిస్మస్ కానుకలు మనము దేవునికి సమర్పించడానికి సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము, జీవితుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము,
ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నీవు నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినది కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినది కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము జీవితుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా మంచిది. మంచిది. ఇంతవరకు
గుప్పెలు విత్తినటువంటి కానుకలను దేవుడు దీవించి వారి చేతుల కష్టార్జితానికి రెండంతల ఆశీర్వాదమును అనుగ్రహించును గాక. అదేవిధంగా మన ముగింపులో ఉన్నాం కనుక ఈ సమయంలో మన మధ్యలో సెక్రటరీ ముందుకొచ్చి మరికొన్ని ప్రకటనలు ఏమైనా ఉంటే తెలియజేయాలని మనం వచ్చేస్తున్నాం. ప్రకటన చేసినాక ప్రార్థన. దయచేసి గమనించండి, ఎన్నో రోజుల నుంచి కష్టపడి నేర్చుకున్నటువంటి యాక్షన్ సాంగ్స్ ఇంకా ఉన్నాయి. టైం చూస్తే చాలా ఎక్కువైంది. ఒక 2 లేక 3 పాటలు యాక్షన్ సాంగ్స్ వేసిన తర్వాత మనము ఈ 2వ రోజు క్రిస్మస్ పండుగను ముగించుకొని పోదాం. మీరందరూ దయచేసి వెళ్ళిపోవద్దండి, ఏదో ఒక విధంగా మీరు వెళ్ళిపోవద్దండి. ఇది ఒక్కరోజే, మనము సంవత్సరానికి ఒక రోజు ఇక్కడ జరుపుకుంటాం కాబట్టి మీరందరూ దయచేసి ఒక 15 నిమిషాలు కేటాయించండి. వాస్తవానికి లేట్ అయ్యింది, మీరు గమనించి ఓపికతో విన్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ అయిపోయిన తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో వెళ్ళాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాము. మంచిది. మరి యాక్షన్ సాంగ్ టీం పిల్లలు సిద్ధంగా ఉండాలి. ఈ సమయంలో మీరు సిద్ధపడి రండి, పైకి వచ్చి నిలబడండి. మీరు పాటలు త్వరగా సెట్ చేసుకోవాలి, త్వరగా వచ్చి లైనప్ కావాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, చలి ఎక్కువ ఉంది. మీరు గమనించి నేర్పించేవారు త్వరగా మీరు అక్కడ ప్లే చేయడానికి మీ సెల్ ఫోన్ ఇవ్వాలి. ఒక పాటలో ఒకరు మాత్రమే చేయాలి. ఆ పాటలోనే ముగ్గురు ఆ పాటకి ముగ్గురు చేయకూడదు. అంటే ఒకటే పాటని ఒకరు ఈ పాటలో చేస్తారు, అదే పాట మనిషి ఇంకో పాటలో చేస్తారు. కాబట్టి ఆ విధంగా కాకుండా మీరు తప్పకుండా ఆ విధంగా గమనించి త్వరగా చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మంచిది, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో రైతుల గురించి కూడా ప్రార్థన చేద్దాం. రైతులనే పిమ్మట నెక్స్ట్ సాంగ్ వేయబడుతుంది. దయచేసి మన సంఘంలోని రైతులు దయచేసి వారు ముందుకు రావాలి. ఎందుకంటే రైతు ప్రతి రంగంలో వెన్నెముక, అన్ని రంగాలలో రైతే రాజు కనుక మన సంఘానికి ఊరట చేయూతను అందించిన రైతులు ముందుగా వారు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని, వారి కష్టార్జితాన్ని, వారి వ్యవసాయం అంతటిని కూడా మన మందిర నిర్మాణం కొరకు వారి కష్టార్జితాన్ని హెచ్చించి కానుకలు ఇచ్చారు, మరి విరాళాలు ఇచ్చారు. వారు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. రైతులు మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. దేవుడి సంవత్సరంలో మనకు పంటలు వచ్చినా రాకపోయినా కూడా వారు మందిరానికి సహకరించారు. ఒకసారి గట్టిగా వారి కొరకు చప్పట్లు కూడా దేవుని ఆనందపరుద్దాం, దేవునికి మహిమ చెల్లిద్దాం, కొట్టాలి గట్టిగా. ఎందుకంటే మనము వీరి సహకారం చేస్తాము. మరి 100 ఇసాకుకు 100 పంటలు ఇచ్చినట్టుగా మన రైతులకు కూడా మందిరానికి ఇచ్చారు కనుక వారికి 100 పంటను ప్రతిష్ట తర్వాత దేవుడు వారికి అనుగ్రహించాలని మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థనలు, మీరు కూడా ప్రార్థనలు చేయాలి. మన రైతులందరూ కూడా దీవించబడాలని. స్త్రీలు కూడా మౌనంగా ఉండకూడదు. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారైన మా గొప్ప దేవా, ఈ యొక్క సంవత్సరాంతములో డిసెంబర్ 25 క్రిస్మస్ మాసములో మా సంఘ ఎంబీ ఒలివా సంఘ రైతులందరి కొరకు కూడా మీ యొక్క సన్నిధిలో ఎత్తిపడుచున్నాం. వారి ప్రయాస, వారి యొక్క కృషి, వారి యొక్క మా తండ్రి ప్రేరణ, సమర్పణ, బహుమానములు, కానుకల ద్వారా ఇదిగో మా తండ్రి ఈ యొక్క గొప్ప
ఆలయ నిర్మాణం కొరకు వారు పాటుపడ్డారు, ప్రయాసపడ్డారు. వారి గుప్పులు విప్పి చందాలు ఇచ్చారు. నాయన ఈ యొక్క మందిరాన్ని ఎంతో అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చారు. రైతులందరి కొరకు మా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ రోజు మా తండ్రి ఇసాకుకు 100 ఫలమునిచ్చినట్లుగానే, యోబుకు 2 ఆశీర్వాదం ఇచ్చినట్లుగానే, యోసేపుకు 7 ఫలమును ఇచ్చినట్లుగానే ఇదిగో మా తండ్రి మా రైతులందరికీ కూడా అత్యధికమైనటువంటి ఫలములు మేళ్ల చేత తృప్తిపరచమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అన్న అందరికీ వందనాలు అన్న. అందరికీ వందనాలు. మీ యొక్క పాడి పంటలు ఇంకా సమృద్ధిగా పండాలని, మనమందరం రైతులము, మన కుటుంబాలు ఇంకా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, నెక్స్ట్ సాంగ్ చేసేవారు రావాలి. తన జీవితంలో జరిగిన సాక్ష్యం గురించి ఒక 2 నిమిషాలు చెప్తారు, మనం విందాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నా. ముఖ్యంగా ఏంటంటే నేను దేవుడు ఎలాంటి సాయం చేసిండు, తర్వాత మనుషులు కూడా ఎలాంటి సాయం చేసిండ్రు అనేది గొప్ప సాక్ష్యం చెప్పబోతున్నాను. ముఖ్యంగా నేను ఆదూరు గ్రూప్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ప్లాట్ సేల్ చేశాను, అందులో వర్క్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఒక బ్యాంకాక్ ట్రిప్ ఆఫర్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత బ్యాంకాక్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బోట్లో జర్నీ చేస్తున్నాను. చేసేటప్పుడు నేను ముందు భాగంలో కూర్చున్నాను. వెనక భాగంలో 30 మంది ఉన్నారు. అక్కడ ఫుల్ అయింది, సీట్లు లేక ముందు భాగంలో కూర్చున్నాను. ఒక 4 కూర్చున్నాము. కూర్చున్న తర్వాత బోటు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, అంటే కిందికి పైకి ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అయ్యేటప్పుడు నేను ఇటు రైట్ సైడ్ ఇట్లా హ్యాండ్ పట్టుకున్నప్పుడు స్పీడ్ వెళ్ళేటప్పుడు భయం వేసింది. భయం వేసిన తర్వాత నేను వెనక సైడ్ డ్రైవర్ ఉంటే వెనక సైడ్ చూశాను. చూస్తే అందరు ఎంజాయ్లో ఉన్నారు. ఎంజాయ్లో ఉన్న తర్వాత నేను చెప్పిన మాట వినలేదు, పట్టించుకోకపోతే మళ్ళీ సెకండ్ టైం ఇట్లా పట్టుకుని అప్ అండ్ డౌన్ అయ్యేటప్పుడు వాటరు హ్యాండిల్కి తాకింది. తాకేటప్పుడు జారింది చెయ్యి. జారిన తర్వాత నేను సెకండ్ టైం ఇట్లా వెనక్కి వెళ్ళి డ్రైవర్కి ఇట్లా చూసేలోపు నేను కళ్ళు తిరిగి ఆ బోట్లోనే పడిపోయాను. చైర్ ఉన్నప్పుడు చైర్కి బ్యాకులో తాకింది. రౌండ్గా ఎట్లా తిరిగి పడిపోయానో నాకు అసలు గుర్తే లేదు. తర్వాత దెబ్బ తాకిన తర్వాత అమ్మ దేవుడా అని ఫుల్ బ్యాక్ పెయిన్ తాకి నొప్పేసి కింద పడిపోతే ఇంకా వెనక సీట్లోకి తీసుకెళ్ళిన తర్వాత వేరే బోట్ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే సిటీ స్కాన్ తీస్తే ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు బ్యాంకాక్లో. తీసుకెళ్ళిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ తీసి ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేస్తే అక్కడ 4 లక్షలు అవసరమవుతాయి అన్నారు. అయితే కంపెనీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉంటే 15 డేస్ ఉండాలన్నారు. అక్కడ 15 డేస్ ఉండాలంటే ఇంక ఫ్యామిలీని వదిలేసి అక్కడ మన ఫుడ్ కాదు, మనకి మంచిగా ఉండదు, టేస్ట్ ఉండదు, తినాలనిపించలేదు. నేను మా ఇండియాకి వెళ్ళి చేసుకుంటా సార్, ఇక్కడ నేను చేసుకోను సర్జరీ అని చెప్పాను. అయితే 2 డేస్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అయితే నేను ఇంకా మన హైదరాబాద్కి వచ్చేసాను. అయితే చాలా బాధతోనే వచ్చింది, నొప్పి అసలు శత్రువులు కూడా రావద్దు అనిపించింది. ప్లేన్లో నిలబడి కూర్చొని ఇట్లా ఆ విధంగా అనేక రకాలుగా వచ్చాను. వచ్చిన తర్వాత నైట్లో ఈ టైంలో ఎయిర్పోర్ట్కి మా వైఫ్ని పిలిపించి ఇద్దరు బస్ ఎక్కి ఇంకా రూమ్కి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్ ఎవరంటే మన ఎంగళ తిమ్మారెడ్డి డాక్టరు నాకు క్లోజే. మా అన్నకు ఆపరేషన్ అయినప్పుడు నుండి నేను కొంచెం క్లోజే ఉంటా. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత సిటీ స్కాన్ తీసిండు, సాయంత్రం వచ్చిండు. ఎంఆర్ఐ తీసి కంపల్సరీ ఆపరేషన్ చేయాలన్నాడు. అంటే అంతకుముందు క్లోజ్ కాబట్టి నాకు మనీ నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు రియల్ ఎస్టేట్లో దీంట్లో ఎట్లా తాకించుకున్నావు, అసలు నీకు తాకడం అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు నీకు యాక్చువల్గా తాకిన దెబ్బకు నీకు 2 కాళ్ళు పెరాలసిస్ వచ్చి పడిపోవాలి, కానీ నీకు పడిపోలేదు. అసలు నిన్ను ఇంత దూరం రప్పించినాడంటే అసలు దేవుడే రప్పించినాడు. నీకు నమ్మకము విశ్వాసం ఉండడం వల్లనే నిన్ను దేవుడు రప్పించినాడు అని ఆయనే స్టన్ అయ్యి 2 డేస్ సరే సర్జరీ లేకుండా ట్రై చేస్తా, వేరే డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి సర్జరీ లేకుండా ట్రై చేస్తా, సర్జరీ లేకపోతే 3 మంత్స్ బెడ్ రెస్ట్ ఉండాలన్నాడు. సార్ బెడ్ రెస్ట్ ఉంటే కష్టం సార్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇమీడియట్గా మంచిగా కావాలి, నేను డ్యూటీ చేయాలి అన్న తర్వాత సరే అని మాట్లాడి సర్జరీ చేద్దామన్నాడు. సరే సార్ సర్జరీ అంటే మరి అమౌంట్ అంటే మరి
ఆయన హాస్పిటల్లో ఇన్సూరెన్స్ లేదన్నట్టు, నాకు వేరే హాస్పిటల్కు ప్రిఫర్ చేస్తా అన్నాడు. నాకు ఇన్సూరెన్స్ 2 lakhs ఉంటుంది కంపెనీ తరఫున. సరే చేయండి సార్ అని చెప్పిన. పోయి అడ్మిషన్ చేసిన తర్వాత 3 lakhs అయింది. అయితే తర్వాత మా టీం లీడర్ రవి, బూడిది రవి, పైకి రావాలి ఎక్కడున్నా సరే. ఇప్పుడు దేవుడు ఎలాంటి సాయం చేసినాడనో చెప్పాను, కానీ మనుషులు కూడా మనకు సాయం చేస్తారు. కాబట్టి రవి స్టేజ్ పైకి రావాలి. ఆ టైంలో రవి కూడా టీం లీడర్ అన్నట్టు. ఆదూరు గ్రూప్లో మనం టీం లీడర్స్ము. ఎట్లా అంటే తను పర్సనల్గా కూడా మనం ఎక్కడున్నా సరే మన వాళ్ళము ఎక్కడున్నా సరే మన అనే ఫీలింగ్తో మనం హెల్పింగ్ బాగా చేస్తాము. రవి పర్సనల్గా కూడా 35,000 ఇచ్చిండు, మా టీంలో కూడా 15,000 ఇచ్చిండ్రు. ఇది అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ ఫ్యామిలీకి కూడా పాస్టర్ గారికి ప్రే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. మంచి హెల్ప్ చేసిండు. తర్వాత మా వైఫ్ వాళ్ళ 10th class వరకు వాళ్ళ క్లాస్మేట్స్ కూడా ఇట్లా చెప్పగానే మా వైఫ్ తరపున వాళ్ళు కూడా హెల్ప్ చేసినారు. అసలు నా క్లాస్మేట్ 10th class లోపే హెల్ప్ చేయలేదు, కానీ మా వైఫ్ క్లాస్మేట్స్కి హెల్ప్ చేసినారు. వాళ్ళకు కూడా ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. అట్లాగే మా బీటెక్ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసినారు. అయితే నాకు ఒకటి ఉండేది ఏంది, హంసలాగా కాకిలాగా 100 సంవత్సరాలు బతకడం కంటే హంసలాగా ఒక్క రోజు బతికిన చాలు అని నా నమ్మకం. నేను అట్లా మెంటాలిటీ నాది అట్లా ఉండేది. కాకపోతే నమ్మకము విశ్వాసంతో ఉంటే కంపల్సరీ దేవుడు రక్షిస్తాడు. అయితే మేము వెళ్ళిన హాస్పిటల్ దగ్గర బ్యాక్ ఇట్లా సర్జరీ కావడం, రాడ్ చేసిండ్రు వెనుక నాకు 2. అయితే ఇట్లా వేసిన వాళ్ళు 1 year దాకా ఇంట్లో నుంచి బయటికే వెళ్ళలేదంట. కానీ నేను 1.5 month తర్వాతనే వెళ్ళిన. అది కూడా కాక నాకు ఇక్కడ బిజ్జరం సంఘములో, మన సంఘములో మరి పాస్టర్ సారు, మన సంఘ సభ్యులు, మన స్త్రీలు అందరూ చాలామంది ప్రేయర్ చేసినారంట. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. అంతేకాదు నాకు వనపర్తిలో, అచ్చంపేటలో, హైదరాబాద్లో పాస్టర్లు అందరు చాలామంది ప్రేయర్ చేసిండ్లే. వాళ్ళందరికీ దేవుని తరపున ముఖ్యం చెప్తున్నా. ఓకే. తర్వాత హైదరాబాద్లో పాస్టర్లు ఉంటారు, వాళ్ళు కూడా మా ఇంటిని దర్శించి వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిండ్రు. వాళ్ళని కూడా దేవుడు కాపాడను కాక వాళ్ళ ఫ్యామిలీని. అంటే ఇప్పుడు మన రవి కూడా, ఇప్పుడు నేను కూడా రవి ఇట్లా హెల్ప్ చేసిండు కదా, నేను కూడా నెక్స్ట్ ఇట్లా నేను కూడా హెల్ప్ చేయాలని, నాకు దేవుడు కూడా డబ్బు కలిగించాలని, మంచి గుణాన్ని కలిగించాలని కోరుకుంటున్నా. ప్రే చేయమని రిక్వెస్ట్ ఇస్తున్నా. అట్లాగే మన రవి కూడా నిన్న హరీష్ గురించి చెప్పిండ్రు, 5,000 ఇచ్చిండు మంచి మనసుతో. దేవుడు పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి ఫ్యామిలీ కోసము ఇట్లా చాలామంది కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా, మంచి ప్రేయర్ చేయమని కోరుకుంటున్నా. కానీ 2 పడవల ప్రయాణం చేయొద్దు ఎప్పుడైనా. నేను కూడా 2 పడవల ప్రయాణమే చేసిన. అంటే ఎట్లా అంటే, నేను ఉండే సర్కిల్లో ఇంటి ముందరే అది వినాయకుని పెడతారు. అయితే అక్కడ కొంచెం చందా ఇవ్వడం, ప్రసాదాలు తినడం, అది ఇది ఏదో అంతా సర్కిల్ పెంచుకోవాలా, రియల్ ఎస్టేట్ తిరగాలా అని చేయడం కూడా జరిగింది. మనం చర్చికి వస్తాం అంటే 2 విధాలుగా ఉండొద్దు. ఉంటే ఒకటే సైడే ఉండాలి. అప్పుడు నమ్మకంతో విశ్వాసంతోనే ఉండాలి. అప్పుడే మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అది నా నమ్మకం. అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, మా అన్నను చూసి కూడా నేను చాలా నేర్చుకున్నా. ఎందుకంటే మా అన్న హార్ట్ అటాక్ వచ్చి ఎన్నో సర్జరీస్ అయ్యి మంచిగా అయ్యి అసలు పనులు చేస్తున్నాడు. నాకు హార్ట్ అటాక్ లేదు, నేను మంచిగా అయ్యి నేను కూడా మంచిగా కావాలా, మంచి వర్క్ చేయాలన్న ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో ముందుకు వచ్చా. మీరందరూ ప్రేయర్ చేసిన దానికి పాస్టర్ సార్కు, సంఘ పెద్దలకు, గ్రామస్తులకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రే చేయండి సార్. థ్యాంక్ యూ. తాత జీవితంలో దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. తాత కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క సాంగ్ తర్వాత మనమందరం ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఇంటికి వెళ్దాం. ఒక చిన్న ప్రకటన, మనకి ఇంకా వచ్చే గురువారమే మనం 2026లోకి అడుగు పెడతాం. 2026 January 1 రోజు ఇప్పుడు చేసినటువంటి సంఘం పెద్దలు మొత్తము దిగిపోతారు. గమనించండి, ఇప్పుడు చేసిన సంఘం పెద్దలల్లా లేకుంటారు, కొత్త సంఘం పెద్దలే కావాలి. అది కూడా మేటీలు ఎంతమంది ఉంటే అంతమందే. మీరు మీ మేటిలో ఎవరైతే మీ మాట వింటారో వారినే నిలబెట్టండి. మీ మేటికి సంబంధము
ఆ సంఘం పెద్దనే చెప్తాడు. ఆ సంఘం పెద్ద చెప్పినదే మీ మేటి మొత్తము నడవాలి. దయచేసి గమనించి, మీకు ప్రార్థన వస్తుందా, పాటలు వస్తావా, వాక్యం వస్తుందా, అవేవి కాదు, నేర్చుకోవాలి, పాడాలి. మిమ్మల్ని పాత సంఘం పెద్దలతో మిమ్మల్ని జత చేస్తే మీరు ఇంటికాడనే ఈ పాత సంఘం పెద్దలే కంటిన్యూ అవుతారు. కాబట్టి వీళ్ళందరూ నిర్ణయించిన ప్రకారము కొత్త సంఘం పెద్దలే నిలబెడతారు. అది కూడా తప్పకుండా నిలబెడతారు. మేటికి ఒకరా ఇద్దరు అనేది నిర్ణయిస్తారు, గమనించండి. అదేవిధంగా ఎంతో చక్కగా ఈ రెండవ రోజు కూడా ఆరాధన ఇంత చక్కగా జరగడానికి కారణము అందరూ సహకరించినందుకే. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి సంగీతం దరూరు కీబోర్డ్ ప్లేయరు, అదేవిధంగా తబలిస్ట్ దానియేలు, రాజశేఖర్ ప్యాడు, ఈ విధంగా చాలా చక్కగా వాయించడం జరిగింది. మనందరి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా స్త్రీల సంఘం పెద్దలు క్లీన్ చేసేవారు ఎంతో చక్కగా ఈ యొక్క మందిరాన్ని శుభ్రం చేసి ఈ యొక్క పరిచర్యను ఎంతో మంచిగా జరిపించారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఏం చెప్పినా మీకు తక్కువే, ఎందుకంటే సెమీ క్రిస్మస్ రోజు ఎక్కడి వస్తువులు అక్కడనే ఉంటే మీరు వచ్చి దానికి ఎంతో క్లీన్ చేశారు. అదొక్కటే కాదు, ప్రతిరోజు నిన్న కూడా చేశారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు కూడా వీలైతే మీ యొక్క సంఘ స్త్రీలు మీరు దిగిపోయి మీ కొత్త వాళ్ళని పెట్టండి. కొత్త వాళ్ళు ఉంటే వారికి కూడా తెలుస్తుంది ఈ యొక్క సంఘ పరిచర్య ఏ విధంగా ఉంటుంది. ముందున్న వాళ్ళు ముందే ఉంటున్నారు, వెనుకున్న వాళ్ళు వెనక్కికే పోయి 4 మాటలు అంటున్నారు. వాళ్ళు దీంట్లోకి దిగితే ఈ యొక్క ఫీల్డ్ ఎటువంటిదో తెలుస్తుంది. కాబట్టి మీరు దయచేసి పురుషుల సంఘానికి స్త్రీల సంఘానికి మనవి చేయుచున్నాము, కొత్త వారినే ఎన్నుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంతటి 2 రోజుల ఫంక్షన్ ఇలా మాట్లాడుకొని ఇలా పట్టుకొని మాట్లాడి ఈ వెలుగులో ఉన్నామంటే ముఖ్యంగా మన సంఘ యూత్కి ప్రత్యేకంగా వారిని అభినందించాలి. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ లేకపోతే మన కార్యక్రమం అంతా ఏమైపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మన సంఘ యూత్, మన కృపాకరు, డానియేలు, అదేవిధంగా ప్రభాకరు, అదేవిధంగా ఏబేలు, అదేవిధంగా ప్రవీణు, మరి ఇంకా యూత్ మన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషు, మన ఈ పిల్లలందరూ అక్కడ యూత్ లేకపోతే మనకి ఈరోజు ఈ సౌండ్ రాదు, ఈ లైటింగ్ రాదు, ఈ ప్రోగ్రామ్ అంతా సిస్టమేటిక్గా ఉండదు. కనుక మన సంఘ యూత్ కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ. మీ పరిచయం ఎంతో విలువైనది. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇంకను ఆశీర్వదించి అభివృద్ధిపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా 2 రోజుల ఫంక్షనే కాదు, ఈ రోజు వరకు కూడా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు కార్యక్రమాలన్నింటినీ చూసుకొని వారి భుజాల మీద వేసుకుంటున్నటువంటి మరి మన సెక్రటరీకి, మన ఖజానాదారునికి, వారి ఎవరు వెళ్ళినా వారిద్దరు వెళ్ళకుండా నిలబడి అన్నీ చూసుకుంటున్నారు. నేను పొద్దున కళ్ళు తుడుచుకునేటప్పుడు వాళ్ళే కనిపించినారు, మళ్ళీ ఇంట్లో పండుకునక ముందు కూడా వాళ్ళిద్దరే నాకు కనిపించినారు. కనుక వారిని పరిచర్య ద్వారా దేవుడు ఇంకా ఆశీర్వదించాలి మన సంఘం కొరకు. వారిని గట్టిగా మనం చప్పట్లు కొట్టి అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే వారి ప్రయాస, వారి ఇద్దరి ప్రయాస అనేది కాదు, అందరూ చేశారు. కానీ వారు బాధ్యత తీసుకొని పెన్ను మరి పెన్ను తాళం అంటే అంత మామూలు విషయాలు కాదు, కానీ అవి పక్కన పెట్టి కూడా పనులు చేశారు. ఆ పనులకు నేను నిజంగా అంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏసొట్టమన్నా అదేవిధంగా రాజన్నకు నేను మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు వారిని ఇంకా ఈ పరిచర్య ద్వారా ముందుకు నడిపించి వారి కుటుంబాలను దీవించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మంచిది, తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారైన మా దేవ, ఇదిగో ఈ యొక్క గొప్ప క్రిస్మస్, మహా సంతోషకరమైనటువంటి క్రిస్మస్లో ఇదిగో మా ప్రభువా 2025 చివరి మాసము డిసెంబరు ఈ 25వ తారీఖు రోజు 26 రోజు కూడా మాతో మీ సన్నిధిని తోడుగా ఉంచి క్రీస్తు పుట్టిన వేడుకలను మేము జరుపుకునటానికి మీరు సహాయాన్ని దయచేసినందుకై స్తోత్రాలు. నాయన, ఈ యొక్క క్రిస్మస్ పండుగలో పని చేసినటువంటి పరిచర్య అందించిన ప్రతి హస్తాన్ని దీవించండి. మా ప్రభువా, ప్రయాసపడిన వారందరికీ ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ పెద్దలందరినీ మరి దీవించండి.
అదేవిధంగా మా ప్రభువా, ఎవరైతే మా సొంత పని అని ఈ యొక్క పరిచర్యను చేశారో అటు హస్తాలకు మీరు నూరంతల ఫలమును వారి కుటుంబాలకు దయచేసి క్రిస్మస్ ఆనందమును వారి కుటుంబం పైన నింపుమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి ప్రతి బిడ్డను దీవించండి. మీ యొక్క క్రిస్మస్ వెలుగుల చేత వారి ఇంటికి తిరిగి పంపించమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరము లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మును క్షమించుము. మమ్మను శోధన లేక తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడునైన యేసయ్య అతి శ్రేష్టమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము తోడు ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము చేరువచ్చిన బిడలకును సంఘమంతటికి నీ తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. బోలో యేసు మహారాజుకే, బెత్లెహేములో జన్మించిన యేసు ప్రభువుకే హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలన్నా, అందరికీ వందనాలు. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండగ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోనా యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు
ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దేవునిగా పుట్టాడని. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు, పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు, మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండగ తెచ్చింది, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే, ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే, మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం, రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, మేము ఈ పనులన్నీ త్వరగా ముగించుకొని సకాలంలో దేవుని యొక్క ఆరాధనలో, క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందడానికి సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాము. ప్రార్థన చేసి ఒక పాట పాడేలోపు సంఘస్థులు అందరూ కూడా సమయం లేదు అనుకొని చలి రాకముందే మరలా చెప్తున్నాము, చలి రాకముందే దేవుని యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము.